మన పి గన్నవరం గడ్డపై పుట్టిన ఒక సామాన్య బిడ్డ అసామాన్య శక్తిగా ఎదిగిన తీరిది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వంటి అత్యున్నత విభాగంలో 12 ఏళ్లపాటు అకౌంట్స్ ఆఫీసర్గా మొత్తం 33 ఏళ్ల సుదీర్ఘకాలం నిష్కళంకమైన సేవలందించిన మేధావి గిడ్డి సత్యనారాయణ గారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం, బాధ్యతలతో కూడిన కుర్చీ, వేల కోట్లకు సంబంధించిన లెక్కలు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా కలం నుంచి వెలువడిన ప్రతి సంతకం ఓ నిజాయితీకి నిదర్శనం. హోదా ఉంది, అధికారముంది, కానీ తన సొంత గడ్డ, తన సొంత ప్రజల కష్టం ముందు ఆ పదవులు ఆయనకు చిన్నవిగా అనిపించాయి. అందుకే సర్వీసు ఉండగానే ధైర్యంగా వీఆర్ఎస్ తీసుకుని ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఆ ఖాకీ డ్రెస్సు తీసి జనసేనాని సైనికుడిగా జనంలోకి వచ్చారు. రాజకీయమంటే ఆయనకు వ్యాపారం కాదు, ఒక మిషన్. ప్రత్యర్థులు వ్యూహాలు పన్నారు, కుట్రలు చేశారు, కాని ఆయన వెనుక ఉన్నది జనం. గన్నవరం గడ్డ ఈ గిడ్డి అడ్డా అని నిరూపించారు. 2024 ఎన్నికల్లో పి గన్నవరం నియోజకవర్గం నుండి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 33,367 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 33,000 ఓట్ల మెజారిటీ అంటే అది కేవలం గెలుపు కాదు, గన్నవరం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. ప్రత్యర్థుల కోటలు బద్దలయ్యాయి, కూటమి జెండా రెపరెపలాడింది. ఆయన నోరు తెరిస్తే సౌమ్యుడు, కాని పని మొదలు పెడితే పవర్ఫుల్. ఒకప్పుడు లాఠీ పట్టి సిస్టంని సరిచేశారు, ఇప్పుడు పెన్ను పట్టి పి గన్నవరం భవిష్యత్తును రాస్తున్నారు. నియోజకవర్గ ప్రగతికి బాటలు వేయడమే లక్ష్యంగా దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న డ్రైనేజీ సమస్యలకు చెక్ పెడుతున్నారు మన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు. బురదమయమైన వీధులను చూసి చెలించిన ఆయన శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేశారు. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం, అధ్వానంగా ఉన్న రోడ్ల పునర్నిర్మాణంతో పి గన్నవరం ముఖచిత్రాన్ని మారుస్తున్నారు. ఆయన దృష్టిలో అభివృద్ధి అంటే కాగితాల మీద లెక్కలు కాదు, ప్రజల కళ్లల్లో కనిపించే సంతోషం. ప్రతి వంతెన ఒక గ్రామాన్ని ప్రగతి తీరానికి చేర్చే మార్గం కావాలని ఆయన అహర్నిశలు శ్రమిస్తూ, గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తూ ఊరు ఊరుని కలిపే వారధులను నిర్మిస్తున్నారు. పోలీస్ అధికారిగా తనకున్న అనుభవాన్ని ఇప్పుడు ప్రజల ఆస్తుల రక్షణ కోసం వాడుతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రజాస్థలాలు అక్రమార్కుల పాలు కాకుండా హెచ్చరికలు జారీ చేస్తూ అక్రమాలకు తావు లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల సొత్తు ప్రజలకే అనే సిద్ధాంతంతో అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. పదవి అనేది కేవలం హోదా కాదు, అదొక బాధ్యత అని నమ్మి పేదవాడి గడప వరకు సంక్షేమ ఫలాలను తీసుకెళుతున్నారు. విద్య, వైద్యం అందక ఇబ్బంది పడే సామాన్యులకు భరోసాగా నిలుస్తూ నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. సమస్య ఏదైనా, సమయం ఏదైనా పిలిస్తే పలికే ఆపద్బాంధవుడిగా నియోజకవర్గ ప్రజల మనసు గెలుచుకుంటున్నారు. అవినీతి లేని పాలన, అక్రమాలకు తావులేని అభివృద్ధి. నాడు ఖాకీ దుస్తుల్లో శాంతిని కాపాడారు, నేడు ఖద్దరు చొక్కాలో ప్రగతిని నిర్మిస్తున్నారు. ఆయనే మన అభివృద్ధి సారథి గిడ్డి సత్యనారాయణ గారు. అంబాజీపేట మండల గౌడ సంఘం తరపున హార్ట్లీ వెల్కమ్ ఎమ్మెల్యే సార్.